వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే వంట పచ్చి రొయ్యలు గోంగూర మా నెల్లూరు స్టైల్లో. కావలసిన పదార్థాలు చూడండి: పచ్చి రొయ్యలు అరకిలో, గోంగూర 2 కట్టలు, ఒక 15 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు. చేయబోయే విధానం అండి: గిన్నె పెట్టాను స్టవ్ మీద, అందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసాను. ఈ 1/2 కేజీ బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసానండి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ నిండా ఉప్పు. ఇందులో మనం ఇందాక ఎండుమిరపకాయలు ధనియాలు చూసాం కదండి, అవి కొంచెం మిక్సీ పెట్టానండి ఇలా కచ్చమచ్చగా. ఒక 2 స్పూన్లు ఈ పౌడర్ వేస్తానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఈ ఆయిల్లో అలా ఇలా కలిపి రొయ్యలు చూడండి కొంచెం అన్ని మిక్సింగ్ అయ్యేలాగా చేసేసి, ఇప్పుడు కొంచెం దగ్గరగా రొయ్యలు చూడండి ఉప్పు కారం అన్నీ పట్టాయి, పసుపు. దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసేసి, ఈ వాటర్ పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు హైలో పెట్టేసామంటే అవి ఉడికిపోతాయండి. 10 నిమిషాలు అయిందండి. రొయ్యలు కొంచెం ఉడికేయండి, పక్కన పెట్టేస్తాను. ఇంకొక గిన్నెలో గోంగూర ఉడకబెడదామండి. చూడండి, ఇంకొక గిన్నె పెట్టానండి. ఈ బాగా కడిగి పెట్టుకున్న గోంగూర అండి ఇందులో పెట్టేసి, ఇందులో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. 2 కట్టలు గోంగూర అండి ఇది. ఇందులో పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు 1 స్పూన్, కావాల్సినంతేలేండి ఉప్పు. 1 స్పూన్ అని ఏం కాదు, మనకి ఎంత కావాల్సినంత అంత వేసుకోవచ్చు. ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఎండుమిర్చి ధనియాలని ఒక 2 స్పూన్లు, కారం సరిపోయేటట్టు. ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇదండి ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు చేసేసి ఇందులో వేసి పెట్టేసుకుంటే, ఇప్పుడు దీంతో ఇప్పుడు ఇవన్నీ అటు ఇటు ఒకసారి కలుపుదామండి. అటు ఇటు కలిపెట్టి ఇందులో ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసాను. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదండి, అవి సిమ్లో పెట్టాను. ఇది ఇందాక గోంగూర వేరే గిన్నెలో చేసాం కదా, అది బాగా ఉడికిపోయిందండి. ఒక 10 నిమిషాల లోపల ఉడికిపోద్ది. ఆకు కదా మెత్తగా ఉడికిపోయింది. ముద్దకంతో ఇలా ఎనిపేసుకుంటాను. ముద్దకం లేకపోయినా ఏం కాదండి, మాకు ఉంది కాబట్టి అట్టా ఎనపుతున్నాం అంతేను. ఎనిపేసుకొని మెత్తగా వచ్చేసింది. మీరు గంటితో అట్టట ఎనిపేసినా ఎనిపోద్ది. ఇప్పుడు దీన్ని ఈ రొయ్యల్లో అండి, ఇందాక ఉడకబెట్టుకుని రొయ్యలు దీంతో పెట్టున్నాను కదా పొయ్యి మీద, గ్యాస్ మీద, ఇందో వేసేస్తున్నాను చూడండి. ఆ రొయ్యల్లోనే ఈ ఎనిపిన గోంగూర కూడా వేసేస్తామండి. ఇలా మొత్తం వేసేసుకోవాలా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి దీన్ని తాళింపు పెట్టుకోవాలా. పెట్టేస్తాను. సిమ్లో పెట్టేసి తాళింపండి. ఈ చిన్న పాన్ పెట్టి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్, నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం ఆవాలు కాగిన తర్వాత మెంతులు, దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా తాలింపు కోసం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి తాలింపుకి,
ఈ తాలింపు బాగా కొంచెం ఈ ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత వేగిందండి, దీన్ని ఎత్తి స్టవ్ ఆఫ్ చేసుకొని కూరలో పోసేస్తానండి. ఇప్పుడు కూరని బాగా కలిపెట్టేసామంటే అతను బాగా కలిపెట్టేసామండి. అంతేనండి, సింపుల్ పచ్చి రొయ్యలు గోంగూర కూర. ఇప్పుడు పచ్చి రొయ్యలు గోంగూర కూర రెడీ అయిపోయిందండి. ఒక్కసారి టేస్ట్ చూద్దాము. ఉప్పు చాలా కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.